వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైదరాబాద్ ఆదివారం అంటే ఎక్కడ ఏ ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బంపర్ జోన్లో ఉన్నటివి కూల్ చేస్తారో, అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తారో, ఏ ఇంటిపైన దాడి చేస్తారో, మా ఇల్లు కూల్ చేస్తారా లేకపోతే పక్కింటి కూల్ చేస్తారా అన్నట్టు భయం అయితే హైదరాబాద్ వాసులో మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాదే కాదు, పక్కన ఆల్రెడీ సంగారెడ్డి జిల్లాలో కూడా హైడ్రా తన పనులు తను మొదలుపెట్టింది. అలాగే రంగారెడ్డి కావచ్చు, తర్వాత మేడ్చల్ కావచ్చు, మరొక 5 జిల్లాల వరకు కూడా హైడ్రా దూసుకోబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆదివారంని ఎన్ని రోజులుగా ఎంజాయ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఆదివారాన్ని హైడ్రా వారంగా పిలుచుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ శనివారం ఆదివారం హైడ్రా ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి చూసుకుంటే మూసి వైపుకి మాత్రం హైడ్రా దూసుకెళ్తుంది. సో హైడ్రా బుల్డోజర్లన్నీ మూసి నది, మూసి పరివారక నదుల వైపే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారి మూసి వైపు దూసుకోబోతున్నాయి. ఈ వీకెండ్లో మూసి ఆక్రమణలు కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. శని ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణలు కూల్చివేయనుంది. సో మూసి పరిధిలో ఏవైతే ఆక్రమించుకున్నారో స్థలాన్ని అక్కడ డెఫినెట్గా ఇల్లులని కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికీ నోటీసులు కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆ 2 రోజులు కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. సో 48 గంటలైనా సరే కానీ రెస్ట్ తీసుకోకుండా ఆ 2 రోజుల్లో మూసి పరివారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లని అక్రమంగా కట్టుకున్నటువంటి ఇండ్లని మాత్రం టార్గెట్ చేయాలని చెప్పేసి కూడా హైడ్రా భావించింది. సో మూసి పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంజీ బస్ స్టాండ్ కావచ్చు, తర్వాత గోల్నాక కావచ్చు, తర్వాత ఇక్కడ ముసరంబాగ్ కావచ్చు, తర్వాత ఉప్పల్ వరకు మూసి పక్కన కూడా చాలా దాదాపుగా 1600 నుంచి 18 ఇళ్ళు దాకా ఉన్నాయి. 1800 ఇండ్ల వరకు మేము నోటీసులు ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. సో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, అలాగే వారు కట్టుకున్నటువంటి ఇల్లు ఖరీదు ఎంత ఉందో దానికి కూడా చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చెప్పారు సరే, అక్కడ వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా సామాన్య ప్రజలు చెప్తున్నారు. సో మనం నిన్న మొన్న చూసినాము, చిన్న పిల్లలు ఉండగా అలాగే గర్భవతులు ఉండగా కూడా నోటీసులు ఇచ్చారు సరే, బట్ అప్పటికి వాళ్ళకి ఆల్టర్నేట్ దొరకలేదేమో, వచ్చి దన్న కూల్ చేయడం అనేది కూడా జరిగింది. సో సామాన్య ప్రజలకి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ దుర్గం చెరువు పరిహారక ప్రాంతంలో 6 వారాల గడువు వారికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు. పాపం వీళ్ళు పేదవారు, మధ్యతరగతి వారు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోలేరు. సో డెఫినెట్గా మరి హైడ్రా వారు చెప్పినట్టు ఈ శని ఆదివారాల్లో గోల్నాక కావచ్చు, ముషరంబాగ్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, మారుతి నగర్, అక్కడ ఎల్బీ నగర్ అక్కడ సైడ్ వరకు ఈ మొత్తం వాళ్ళు ఏదైతే టార్గెట్ చేశారో ఆ ఇల్లులన్నీ హైడ్రా కూల్చివేయడం ఎంతవరకు సాధ్యం. అండ్ అలాగే ఈటెల రాజేందర్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం అనేది జరిగింది, దమ్ముంటే ప్రసాద్ ఐమాక్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ జలవిహార్కి నోటీసులు ఇచ్చారు, ప్రసాద్ ఐమాక్స్ని కూల్చే దమ్ము మీకుందా అని చెప్పేసి ఒక సవాల్ విసరడం అనేది కూడా జరిగింది. మరి నిజంగా హైడ్రా ఇప్పటికీ ఎన్నో ఈవెన్ ఎంఏఎంకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ని వదిలేసింది, అనురాగ్ యూనివర్సిటీలో చాలా వరకు వదిలేసింది, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లను వదిలేసింది, తర్వాత ఇక్కడ దుర్గం చెరువుకి సంబంధించి అక్కడ కూడా దాదాపు ఎన్నో విల్లలను వదిలేయడం అనేది కూడా జరిగింది. సో మరి వాళ్ళనైతే వదిలేస్తున్నారు. సామాన్య ప్రజల వైపు మీ ప్రతాపం చూపించడం ఎంతవరకు కరెక్ట్? దమ్ముంటే మీరు ప్రసాద్ ఐమాక్స్ కూడా, అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, బంపర్ జోన్లోనే ఉంది, దమ్ముంటే దాన్ని టచ్ చేయండి అంటూ కూడా ఈటెల రాజేందర్ గారు సవాల్ విసరడం అనేది కూడా జరిగింది. మరి దీనిపైన రంగనాథ్ గారు, హైడ్రా టీం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, మరి వారికి పునరావాసం కల్పించకుండా హైడ్రా ఈ విధంగా యాక్షన్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.